డైవర్స్ విషయంలో కానీ కోఆర్డినేట్లో కానీ ఎవరైతే భార్య ఉందో భార్యకి భర్త భరణం చెల్లించుకోవాలి. మిమ్మల్ని ఆయన 30 కోట్లు డిమాండ్ చేశారు. 50 లక్షల డిమాండ్ కూడా 30 కోట్లు 30 కోట్లు ఈయనకి ఓన్లీ డెఫినెట్ గా 30 కోట్లు ఎందుకు అడుగుతున్నాడంటే అతనికి ఎవ్వరూ లేరు. అతని సంపాదన అంతా కూడా 1 లక్ష రూపాయల జీతం మీదనే. ఆ 30 కోట్లు కూడా విజయసాయిరెడ్డి గారి పేరు పెడితే ఆయన దగ్గర నుంచి నాకు వస్తాయని ఆశతో ఖచ్చితంగా ఆయన రాశాడు. ప్రతి చాటింగ్ లో కూడా విజయసాయిరెడ్డి గారి పేరే రాశాడు. అరే నా పిల్లలు ఉన్నారు సార్, నాకు దేనికి రాయాలి సార్? నేను ఆల్రెడీ మేము ఇద్దరం కలిసి మ్యూచువల్ డైవర్స్ కూడా వేసినాం సార్. దేని మీద సార్? మ్యూచువల్ డైవర్స్ ఫైల్ చేస్తాను సార్ కోర్టులో. సో మీరు ఆయన 30 కోట్లు డిమాండ్ చేస్తున్నారే తప్పు. ఆయన భర్తగా అంటే భర్త అయినా కంపెనీ భర్త ఉన్నాడు. ఆయన 30 కోట్లు డిమాండ్ చేసినప్పుడు మీరు ఎందుకు కేసు పెట్టలేదు? నేను ఎలాగో ఇవ్వలేను సార్. దేనికి సార్ నేను ఫైల్ చేయాల్సింది? అతను నా బిడ్డలకి తండ్రి. అతను నాకు కంప్లైంట్ చేయాల్సిన అవసరం అనిపించలేదు. ఎందుకంటే అతను నా బిడ్డలకి తండ్రిగా ఉన్నాడు. నేను ఈ రోజు కూడా మదన్ మోహన్ మీద కంప్లైంట్ చేయడానికి నేను రాలేదు. కేవలము ఇంకా ఇది ఎక్స్ట్రీమ్ స్టెప్ అయిపోయిన తర్వాత ఆయన ఇంకా వద్దు అని అనుకున్న తర్వాత నేను ముందుకు వచ్చి నేను మాట్లాడతాను. అది కూడా పిల్లల పేరు మీద వేస్తాను. ఏడంట సార్ డబ్బు ఫస్ట్ నుంచి డబ్బేసాను నా లైఫ్ సార్. మీరు ఫస్ట్ నుంచి చూస్తారు. నాకు ఇచ్చాడు సార్ 30 లక్షలు. మీరు సార్ మీకు చూపిస్తాను. నాకు ఇచ్చాడు కూడా. అంటే లీగల్గా బ్యాంక్ ట్రాన్సాక్షన్ రాశారు సార్ మా ఇంట్లో. సార్ ఇంకోటి పల్లెవారే సార్. సార్ సెకండ్ పేజ్ ఉంటుంది. 30 లక్షలు నాకు ఇచ్చాడు సార్. ప్లీజ్. ఇప్పుడు మదన్ మోహన్ మీరు ఎక్కడున్నారు, ఎవరితో ఉన్నారు అన్ని చేయగలిగారు. మీరు మదన్ మోహన్ మీద నాకు అవసరం లేదు సార్. అదేంటండి ఎందుకు సార్? నేను ఆయనతో ఉంటాననుకున్నప్పుడు కూడా ఇవాళ విడిపోయిన లవర్స్ కూడా ఎంక్వైరీ పెట్టండి. నాకెందుకు సార్? నేను మొన్న ఇచ్చాను సార్. ఆయన బయటకు వచ్చి ఇప్పుడు అంతవరకు ఆయన నా గురించి ఏమైనా బయటకు వచ్చాడా? ఈ రోజు వరకు కూడా మదన్ మోహన్ మానిపాటి ఇన్ని లాస్ట్ 3 మంత్స్ నుంచి విజయసాయిరెడ్డి గారి గురించి, సుభాష్ గురించి చాటింగ్ చేస్తాం మదన్ మోహన్. మరి ఇన్ని రోజుల నుంచి బయటకు రాలేదు. ఈ రోజు ఎందుకు బయటకు వచ్చినట్టు అది నాకు తెలియదు సార్. అది నేను ఎలా చెప్పగలుగుతాను? నేను అది ఆయనకే తెలియాలి, వచ్చిన ఆయనకే తెలియాలి. That will be, I will be asked to do that also. అమ్మా మీరు లివింగ్ రిలేషన్ గురించి, అడల్టరీ గురించి అమ్మ మీరు ఒకసారి చూడండి. లివింగ్ రిలేషన్ గురించి, అడల్టరీ గురించి సుప్రీం కోర్ట్ ఈస్ ఆల్సో గివెన్ జడ్జిమెంట్స్ అండ్ ఆర్టికల్ 14 హోప్ఫుల్లీ ఉండొచ్చు సార్. నేను చెప్తాను. మదన్ మోహన్ మానిపాటి వెనకాల నా స్నేహితుడు ఒక అతను ఉన్నాడు. అతని పేరు రమణారావు అలియాస్ రామ్. ఇతను ఇటు సుభాష్కి పెట్టిగా స్పైగా ఉన్నాడు, అటు అతనికి స్పైగా ఉన్నాడు. ఐ డోంట్ నో మరి ఎందుకు అతను ఏం ఎక్స్పెక్ట్ చేసి నన్ను ఇంత. ఎందుకంటే నా ప్రతి మూమెంట్, నేను ఇక్కడ ఎక్కడో విజయవాడ తాడేపల్లిలో ఉంటున్నా, ఆయప్ప హైదరాబాద్లో ఉంటాడు. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, ఏం కథ అనేది ఈచ్ మూమెంట్ నేను ఏ రోజు ఎన్ని గంటలకు బయలుదేరిపోతా ఉన్నానో కూడా ఆయప్పకు తెలిసిపోతా ఉంది. నా ఇంటికి మా ఆయన ఎన్ని గంటలకు వస్తూ ఉన్నాడో కూడా ఆయప్పకు తెలిసిపోతా ఉంది. నన్ను అవన్నీ మెసేజ్లన్నీ పెట్టాడు, వచ్చాడు వాడు అనేసి మళ్ళీ మెసేజ్లు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడంటే ఈ హ్యావ్ ఏ గుడ్ స్పై హియర్. ఇంత 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 రౌండ్ సర్కిల్లో నా లైఫ్ అనేది లీడ్ అయింది. అది మీరు అర్థం చేసుకోండి. ఐ డోంట్ నో సార్. ఇప్పుడే చూసారు కదా మీరు మెసేజ్. ఎవరికి రామ్ గురించి మాట్లాడుతున్నారా? ఏమో మరి ఏముండొచ్చు నాకు తెలియదు. నేను ఎలా చెప్తాను సార్? ఉండొచ్చేమో, నాకు ఎలా తెలుస్తుంది? వాళ్ళ ఇంటెన్షన్స్ ఏముండే నాకు ఎలా తెలుస్తుంది? సరే ఇవ్వండి, 30 లక్షలు నాకు ఇచ్చారు.
కంక్లూషన్ సార్ ఫైనల్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటేనండి, మొత్తం కూడా తప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది. దయచేసి మీరందరూ కూడా ఓ ఫ్రెండ్ అనుకుంటారో, సిస్టర్ అనుకుంటారో, లేకపోతే మీ ఇంట్లో పిల్ల అనుకుంటారో, లేకపోతే పోనీ రోడ్డు మీద పోయి ఆడపిల్ల అనుకుంటారో, కనీసం హ్యూమన్ రైట్స్ అంటే ఉన్నాయండి నాకు. అట్లీస్ట్ దాన్నన్నా కాపాడండి. ఇంత క్యారెక్టర్ అసాసినేషన్ ఇస్తా ఉన్నా, రేపు పొద్దున్న బయటకు పోయి నేను ఎట్లా మోహన్ చేయించాలా, ఎట్లా ఉద్యోగం చేయాలా? పులిస్ స్టాప్ పెట్టారు, పులిస్ స్టాప్ పెట్టేశారు సార్. మీరే పులిస్ స్టాప్ పెట్టేశారు. విజయసాయి రెడ్డి సార్ ఒక నిమిషం. నాకు తెలియదు సార్, నాకు తెలియదు సార్. నేను యాజ్ ఎ ట్రైబ్ గా నేను సక్సీడ్ అయ్యాను నా లైఫ్ లో. ఒక ఎస్టీ అమ్మాయిగా నేను చదువుకొని, ఎందుకంటే ఎస్టీలో చాలా తక్కువ మంది చదువుకుంటారు, చాలా బాగా మాకు అన్ని ఫెసిలిటీస్ ఉండవు. అయినా సరే నేను నా గ్రాడ్యుయేషన్ ఫస్ట్ టైం నేను మా కుటుంబం మొత్తంలో ఒక ఆడపిల్ల హైదరాబాద్ పోయి చదువుకున్న పిల్లలు నేను ఒక్కదాన్ని ఫస్ట్ టైం నేను పోయి చదువుకున్నా. నేను ప్రాక్టీస్ చేసుకుంటానే, ఇంటర్న్షిప్ చేసుకుంటానే నేను చదువుకున్నా. అది 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 నా ప్యూర్ పర్సనల్ సార్. నాకు సుభాష్ కనుక ఏమైనా ఇష్యూ ఉన్నా, సుభాష్కి నాతో ఏమైనా ఇష్యూ ఉన్నా నేను కోర్టు అప్రోచ్ అవుతాను. దయచేసి సుభాష్ గురించి అయితే మాత్రం నేను మాట్లాడడానికి రాలేదు. ఎందుకంటే నా రిలేషన్ని ఉన్నాయి చూపించాను సార్. నా రిలేషన్ని బ్రేక్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నాకు ఒక బిడ్డ ఉన్నాడు, బిడ్డకి తండ్రి కావాలి. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఎంటర్ ఎపిసోడ్లో నేను ఒకటే చెప్పాలనుకున్నాను సార్. విజయసాయి రెడ్డి సార్ పెద్ద మనిషి, నాకు ఆయనకి వయసు ఎంత తేడా ఉందో మీ అందరికీ తెలుసు. ఒక తండ్రి లాంటి స్థానంలో ఉన్న ఆయనతో మీరు దయచేసి 2 చేతులు ఎత్తి మొక్తా ఉన్నాను. కనీసము నాలాగా ఒక ఆఫీసర్ ఒక ఎమ్మెల్యే దగ్గరకు, మినిస్టర్ దగ్గరకు పోయి మాట్లాడాలన్నా మినిస్టర్లు భయపడేలాగా చేయొద్దు, అట్ ద సేమ్ టైం ఆఫీసర్లు భయపడేలాగా చేయొద్దు. కనీసం ఈ రోజు నేను ఏదైనా మహాన్యూస్ ఛానల్ ఇదే మహాన్యూస్ ఛానల్ పై కూర్చొని మాట్లాడాలన్నా ఇదే వంశీ గారితో మాట్లాడి నాకు భయంగా ఉంది. అరే దేనికి వచ్చిందో ఈ అమ్మాయి అని క్రియేట్ చేస్తారేమో అని. ఆ క్రియేషన్ దయచేసి మీరు మాకు ఇవ్వద్దు. నేను అలా అనట్లేదు సార్, నేను అలా అనట్లేదు సార్. నేను అలా అనట్లేదు సార్. కానీ ఒక్క చిన్న మాట, అరే మన ఊర్లోనే ఉంది ఆ అమ్మాయి, మనందరం కూడా దుర్గ టెంపుల్లో పనిచేస్తాం, ఒక్క మాట మాట్లాడి ఉండొచ్చు కదా సార్. ఐ వాంట్ టు సే అనదర్ థింగ్ సార్. ఏదైతే నేను సస్పెన్షన్ పీరియడ్ జరిగిందో దాని గురించి అంత క్లారిటీగా చెప్పాను. అది నేను ఛార్జెస్ కూడా ఇస్తాను. నేను వర్క్ చేసింది ఇదే విజయవాడలో. ఎన్నో ఎవిక్షన్స్కి నేను ఆల్రెడీ నోటీస్ చేసిన విశాఖపట్నంలో కూడా చేస్తున్నాం. ఇక్కడ ఫణి కుమార్ అని ఒక ఇన్స్పెక్టర్ ఉన్నాడు. ఆ ఇన్స్పెక్టర్ వల్ల ఎంటైర్గా ఈ ఆంధ్రజ్యోతి పేపర్ ఉండొచ్చు, ఈనాడు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఇంత ఓపెన్ మీడియాలో ఐ జస్ట్ వాంట్ రిక్వెస్ట్ ఫర్ యూ ఎవ్రీథింగ్. దయచేసి మీరు పేపర్లో రాసేటప్పుడు పర్సనల్గా పెట్టుకోకండి సార్. ఎందుకంటే దానివల్ల మాకు మెంటల్గా కానీ చాలా డిస్టర్బ్ అయిపోతుంది. సెక్షన్ 354 కూడా మోడెస్టీ ఆఫ్ ఉమెన్ ఎంత జరుగుతా ఉంది పేపర్లో సార్. పేపర్లో కనీసం అదన్నా మీరు రిక్వెస్ట్ చేయండి. మీడియా అంటే ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్. నేను ఈనాడు పేపర్లో చూసా, చదువుకొని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యాను. చాలా గౌరవం ఉంటుంది మీడియా అంటే. ఇంత దిగజారిగా మాట్లాడతారా మీడియా అనేది? రేపు పొద్దున్న ఫ్యూచర్ జనరేషన్కి మీరు కనీసం నిలబడాలి సార్. లేదంటే గవర్నమెంట్కి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, కొన్ని రూల్స్ అన్నా మార్చండి జర్నలిజంలో అట్లీస్ట్. ఇప్పుడు నేను మాట్లాడాను కదా సార్. ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ సార్, ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చాటింగ్. ఎవరు అతను 1 వేలో మాట్లాడతారు కానీ 2nd వేలో మాట్లాడారు కదా సార్ ఎవరు కూడా. నేను ఎంత రిక్వెస్ట్గా మెసేజ్లు పెట్టాను, కోపం వచ్చినప్పుడు నేను కూడా మాట్లాడాను. ఫైనల్గా నేను మీ అందరికీ లేదు సార్, ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది, ఫోన్ స్విచ్ ఆఫ్. ఆడ సిఎస్ఐ గారు కూడా మాట్లాడారు. ఫైనల్గా ఐ జస్ట్ వాంట్ టు రిక్వెస్ట్ యూ ఆల్ సార్, దయచేసి ఒక పెద్ద మనిషిని ఆయనని మీరు అనేటప్పుడు కనీసం ఒక మాట అడిగిండాల్సింది అడగలేదు. ఇప్పటికైనా దయచేసి అర్థం చేసుకొని నా బిడ్డకి తండ్రి సుభాష్, ఇది మీరు ఇప్పుడైనా మీరు నమ్మి మీరు ఏదైతే మాట్లాడారో అదంతా కూడా ఒక్కసారిగా మీరు కనీసం చేయండి. ఏదైనా ఉంటే జ్యుడిషియరీకి నేను అప్రోచ్ అవుతాను. నాకు పర్సనల్గా ఏమైనా ఇష్యూ ఉంటే సుభాష్తో నేను అప్రోచ్ అవుతాను. ఇంతకు మించి నేను మీ దగ్గర నుంచి ఏం కోరుకోవట్లేదు. అట్లీస్ట్ యాజ్ ఎ విజయవాడకి ఒక వేరే ఊరి నుంచి వచ్చిన ఒక అమ్మాయి ఇక్కడ పనిచేస్తుందనైనా సరే మీరు చెప్పండి చాలు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ సార్. థ్యాంక్స్ మీ అందరు కూడా. ఈరోజు కనీసం నా మొర వినడానికైనా మీరు అందరూ వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఆల్. ఈచ్ అండ్ మీ ప్రతి పేరు మీద కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇప్పుడైనా గవర్నమెంట్ ఆఫీసర్ రైట్స్ కాపాడండి.
థ్యాంక్ యూ సార్. అండ్ బై ద వే, నా కొడుకు పేరు పోతిరెడ్డి జిఆర్స్ జయగంధర్.